అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నిన్నటి వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అదేంటి వ్యూస్ అయితే తక్కువే కదా వచ్చాయనుకోవచ్చు. బట్ నా వీడియోకే అవి రావడమే నాకైతే చాలా ఎక్కువనమాట. అందరూ డైట్ అంటే రైస్ అయితే కంప్లీట్‌గా అయితే స్కిప్ చేసేస్తారు. నేనైతే అలా కాదు. 7 లోపైతే మనం రైస్ అయితే తినొచ్చు. ఇంట్లో ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీతోనే చేసుకోవచ్చు. మళ్ళా చెప్తున్నా. అండ్ నేనైతే వర్క్‌కెళ్ళొస్తే నాకంత ఓపిక అయితే ఉండదు. మళ్ళీ నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి సెపరేట్‌గా అనేదైతే అంత ఓపిక అయితే నాకైతే అస్సలు లేదు. ఎందుకంటే నేను వచ్చేవరకే చాలా టైర్డ్ అయితే అయిపోతున్నా. ఏం లేదు, రైస్ అయితే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను. అండ్ కర్రీ అయితే కొంచెం ఎక్కువ తినేస్తాననమాట. అది కూడా చాలా ఎర్లీగా. అండ్ వాటర్ అయితే చాలా ఫుల్‌గా అయితే తీసుకుంటాను. అప్పుడే మనకైతే వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. ఎవరైనా గనుక రైస్ తినాలి అనుకుంటే గనుక తినేసేయండి. అది కూడా 7 లోపనమాట. అండ్ చపాతీనే తినాలా, రోజు తినబుద్ధి అయితలేదు అనేసి అయితే టెన్షన్ అయితే పడకండి. ఓకేనా? ఇంకొక విషయం, మీరు డిన్నర్ చేశాక అండ్ పడుకోవడానికైతే చాలా మధ్యలో అంటే గ్యాప్ ఉంటుంది కదా! అట్‌లీస్ట్ ఒక 10కి పడుకున్నారనుకో 7 కల్లా తినేస్తున్నారు కదా! ఇంకా మనకైతే ఫ్యాట్ అయితే ఏం రాదు. డూ సబ్స్క్రైబ్.